వికారాబాద్ జిల్లా తాండూరులోని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 16,500 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్. డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూలు చేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ట్రాప్ చేశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది అంతా పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటుందంటే ఆయనకి దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరు పైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తాడు ఆయన సాయి కుమార్. ఆయన వచ్చినప్పుడు డాక్యుమెంట్స్కి కొంచెం ఖర్చు అవుతుంది, డబ్బులు అది అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడు. ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేస్తే ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టార్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్తో మాట్లాడాను. ఆయన ప్రతి డాక్యుమెంట్కి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో టోటల్గా 11 డాక్యుమెంట్స్కి 22,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది బ్రైబ్గా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను 22,000 ఇవ్వడం ఇష్టం లేక లంచం రూపంలో మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత మేము దాని కేసుని నమోదు చేసుకున్నాము. మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి 1,500 రూపాయలు ఇక్కడ పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది, తగ్గించారు.